అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మాసిటీలో ఎసెన్సియా ఫార్మసీ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడడంతో వారి దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. గోడతో పాటు భవనం కూలడంతో శిథిలాల కింద చాలా మంది నలిగిపోయారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలింది. భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిలో 5గురు 60% పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 380 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించి బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. 17 మంది మృతుల్లో 13 మందిని గుర్తించారు. ఇందులో ప్లాంట్ ఏజీఎం రామిరెడ్డి, ట్రైనీ ఇంజనీర్లు చల్లపల్లి హారిక, పైడి రాజశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ హెచ్ ప్రశాంత్, గణేష్ కుమార్, సతీష్ మరిశెట్టి, అసిస్టెంట్ మేనేజర్లు మహంతి నారాయణరావు, మొండి నాగబాబు, నాగేశ్వరరావు, హౌస్ కీపింగ్ బాయ్స్ సంజాసి నాయుడు, మోహన్ దుర్గా ప్రసాద్, పెయింటర్ చిన్నారావు, ఫిట్టర్ పార్థసారథి ఉన్నట్లు నిర్ధారించారు. మరో 4 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. సాల్వెంట్ ఆయిల్ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీక్ అయి మంటలు చెలరేగాయంటున్నారు అధికారులు. అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. అంతేకాదు ఈ కంపెనీ వివాదాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎసెన్సియా ఫార్మా కంపెనీకి 2 యజమానులుండగా వారి మధ్య విభేదాలున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాదానికి గల కారణాలను, మృతుల సమాచారాన్ని వెల్లడించలేదు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అచ్యుతాపురం వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సెజ్ను కూడా ఆయన పరిశీలించనున్నారు. ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన దీనికి గల బాధ్యుల ఎవరైనా సరే దానిపై ఆరా తీశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంతాపం ప్రకటించారు. ఒకే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రతా ప్రమాణాలు, నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. చెప్పట్లేదు. మధ్యాహ్నం న్యూస్ లో వచ్చింది కదా, అప్పుడు చూసాం. అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఏమీ చెప్పట్లేదు. గాజు అక్క వెంకట్ సాయి ఒక 3-4 సంవత్సరాలు అయిపోయింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. చాలా సార్లు చేసాం. లాకర్ లో పెట్టేస్తారు కదా, ఫోన్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్ అడిగితే ఇక్కడ ఎవరు లేరా, పేరు కలలేరు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ పరిస్థితి మీకు తెలుసు కదా, అలాగే ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ చూడనిపోయి ఇక్కడ చూడనిపోతే మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడే ఎన్నో కళలు కట్టడానికి ఇల్లు కట్టడము. నిన్ను 25 years నిన్నటి నుంచి సంబంధం చూడడానికి కూడా చూడమంటుంది. మరోవైపు ప్రమాద ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత అర్ధరాత్రి పరిశీలించారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని ఆమె బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 35 మంది వివిధ హాస్పిటల్స్లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్లోని,
ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాక్లో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని దాని మీద ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడంతా పర్యవేక్షించి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అందరూ భరోసాగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళు, క్షతగాతులైన కుటుంబాలు, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియదు. యాక్చువల్గా ప్రమాదానికి ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్ లో లీకేజ్ ఉందండి. ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇథర్ అనమాట, ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్ కాదు, ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇందులోని యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా, నిజంగా యాక్సిడెంటల్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక కంక్లూజన్ ఇస్తుంది. యజమాన్యం ముందుకు వచ్చి ఎవరున్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దగ్గర రూల్స్ అయి ఉంటాయి కాబట్టి ఎవరెవరు ఈ రోజు పనిలో వచ్చారు, ఎవరెవరు లోపల పనిలో ఉన్నారు, వారి పేర్లు, అడ్రస్లు అవన్నీ కూడా వారికి తెలుస్తాయి. అది వారి నుంచి ప్రకటన రావాలా. నాకు తెలిసినంత వరకు వారి నుంచి ఇప్పటి వరకు ఏం రాలేదనేసి తెలిసింది. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కనీసం యాజమాన్యం స్పందించలేదు. అనకాపల్లిలో ఉన్న అక్కడ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు వచ్చి కంపెనీ నుంచి ఏ ఒక్కరు కూడా రాలేదు. కనీసం ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగాక ఎలా ఉన్నాం, ఏం చేయండి చూడడానికి కూడా రాలేదు. జరిగిన యాక్సిడెంట్ ఎట్టగా జరిగింది, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కనీసం బ్రతుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా కనుక్కోవడానికి ఎవరు కూడా రాలేదనేసి తెలియపరుస్తున్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అనకాపల్లిలో పేలుడు ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి వైద్యం అందుతోంది, వైద్యులు ఏమంటున్నారు, మృతుల వివరాలు ఎంతవరకు ఇంకా తెలుసుకున్నారు? ఈ ఘటనకు సంబంధించి మొదట ఒకరు మృతి చెందారని భావించినప్పటికీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే కంపెనీ ప్రతినిధులు సైతం కూడా అక్కడ ఏదైతే పైన స్లాబ్ కూలిపోయిందని చెప్పారు, అలాగే వాళ్ళు సైతం కూడా కూలిపోయిందని చెప్పిన నేపథ్యంలో ఆ శిథిలాల కింద ఉండొచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం చేయడంతో అందరూ కూడా ఇటు పోలీసులు అధికారులు సైతం కూడా ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా రంగంలోకి దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా వచ్చి ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీశారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని అందరినీ చూసుకున్నట్లయితే అధికారికంగా 13 మందిని గుర్తించడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన వారిని సైతం కూడా గుర్తించవలసి ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసుకున్నట్లయితే కనుక మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురయ్యాయి. అయితే వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు సైతం కూడా పరీక్షలు నిర్వహించి వాళ్ళ బంధువులకైతే అప్పచెప్పనున్నారు. మొత్తంగా మృతి చెందిన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో ఈ సాధ్యమైనంత త్వరగా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న గ్రామస్తులు సైతం కూడా దానికి సస్యమేరా అంటున్నారు. ఎందుకంటే ఇటు కంపెనీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా పోస్ట్ మార్టం చేసి ఆ బాడీస్ కనుక మాకు అప్పచెప్పినట్లయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. ఇంత జరిగినప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు ముందుకు రాలేదు, కనీస స్పందన లేదు. ఏం జరుగుతుంది, ఎంతమంది ఉన్నారు అనే దానికి కూడా వివరణ ఇవ్వలేదంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కంపెనీ ప్రమాదం అంటే లోపల కంపెనీ ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా 380 మందికి పైగా ఇక్కడ అప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ప్రమాదం జరిగిన యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్లో దాదాపుగా 100 మందికి పైగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఎంటీ
ఈ గ్యాస్ ఏదైతే లీక్ అయ్యిందో ఆ లీక్ అయిన తర్వాత అది వెంటనే ఆ భవనం అంతా కూడా అది వ్యాపించడం జరిగింది. వ్యాపించిన క్రమంలో ఒక్కసారిగా ఆ సాల్వెంట్ ఎలక్ట్రిక్ స్పార్క్ జరగడంతో ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. బ్లాస్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఆ శిథిలాలన్నీ కూడా కూలిపోయాయి. ఆ కూలిపోయిన కిందే ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ దట్టమైన పొగలకు సైతం కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు, అస్వస్థకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వివిధ హాస్పిటల్లో దాదాపుగా 35 మంది ప్రస్తుతానికి చికిత్స పొందుతూ ఉన్నారు. 18 మంది అయితే మృతి చెందడం జరిగింది. ఈ మృతి చెందిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది అడ్రస్లు సైతం కూడా అంటే తమ బాధితులు తమ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలంటూ కూడా నిన్న డెడ్ బాడీస్ తీసుకెళ్తున్న అంబులెన్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఎందుకంటే విధుల్లోకి వెళ్ళిన వారంతా కూడా ఫోన్లకు స్పందించకపోవడం, వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియకపోవడం, మిస్ అయినా వాళ్ళు ఎక్కడున్నారో అంటూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అంటే ఈ సాల్వెంట్ ప్రమాదం జరిగినప్పుడు ఆ శిథిలాలు తొలగించడానికి కూడా పెద్ద పనే పట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ కుక్లైన్లతో తీసుకొచ్చి ఆ శిథిలాలన్నింటినీ కూడా తొలగించారు. ఆ తొలగించిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా దీని మీద ఉన్నత స్థాయి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్తో పాటు దీనికి సంబంధిత విభాగాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చేరుకొని అసలు ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటివరకు సేఫ్టీ ఆడిట్ అనేవి చేశారా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు విచారణ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా మరికొద్ది సేపట్లో సైతం కూడా ఇక్కడికి చంద్రబాబు నాయుడు కూడా ఈ కంపెనీ వద్దకు రానున్నారు. దాదాపుగా 11 గంటల ఆ ప్రాంతంలో ఆయన విశాఖకు చేరుకున్న తర్వాత మెడికవర్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించనున్నారు. అంతేకాకుండా వాళ్ళకి అందుతున్న వైద్యం మీద ఆరా తీనున్నారు. మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారికి ఎట్లాంటి వైద్యం అందించాల్సి ఉంటుంది, ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది అనేది వైద్య బృందాలతో కూడా మాట్లాడనున్నారు. ఆ తరువాత అక్కడ ముగిసిన తర్వాత ఆయన ఇక్కడకు రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాద ఘటనకు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉందో ఆ స్థలం వద్దకు వచ్చి ఆయన పరిశీలించనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ పరిశ్రమల్లో తరచూ కూడా ఈ రియాక్టర్లు పేలడం, అలాగే సాల్వెంటు మందులు తయారు చేసే రసాయనమైనటువంటి సాల్వెంటులో నిర్వహణ లోపాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తరచూ కూడా ఈ రియాక్టర్లు అనేవి పేలడం, చాలామంది కూడా చనిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రమాదాలకు అడ్డుకట్టడంలో మాత్రం విఫలం అవుతున్నారనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా సేఫ్టీ ఆడిట్లు జరగాలి. సేఫ్టీ ఆడిట్లో సైతం కూడా ఈ పైపుల భద్రత ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి నిర్ణీత కాలంలోపే వాటిని మారుస్తున్నారా లేదా అనే చూడాలి. అలాగే రియాక్టర్ల క్వాలిటీ ఏ విధంగా ఉన్నదనేది ఇవన్నీ కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఆ సేఫ్టీ ఆడిట్ జరిగిన తర్వాత ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అలాంటి జరుగుతున్నట్లు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఏడాదిలోనే దాదాపుగా 3 నుంచి 4 ప్రమాదాలు అయితే ఈ ఫార్మాసిటీలో చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ అంబులెన్స్లు సైతం కూడా మెయింటైన్ చేయడం లేదు. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్స్ పాటించడంతో పాటు ఇటు అంబులెన్స్తో పాటు ఈ ఫైర్కి సంబంధించిన వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలు అవి పాటిస్తున్నాయంటే వేళ్ల మీద లెక్క పెట్టవలసి అంతలాగా అంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అందువల్లనే ఇంత పెద్ద ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ కమిటీ అయితే వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ కమిటీ నేపథ్యంలో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎవరన్నా నిర్లక్ష్యం వహించారా, మానవ తప్పిద కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. జార్జ్, కంపెనీ యాజమాన్యులు ఎవరు, ఈ ప్రమాదానికి సంబంధించి వారు ఏమైనా స్పందించారా?
అసలు ఇప్పటి వరకు కూడా కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. ఇదే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇటు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అలాగే హోంమంత్రి అనిత కూడా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే బాధిత కుటుంబాలు అయితేనేమి కానీ మృతి చెందిన వారు అలాగే ఉద్యోగులు అంటే ఉన్నత స్థాయి ఉద్యోగులు సైతం కూడా ఈ కంపెనీలో మృతి చెందడం జరిగింది. ఏజీఎం లాంటి వాళ్ళు కూడా ఈ కంపెనీలో మృతి చెందారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చి మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించడమా లేకపోతే ఈ చికిత్స పొందుతున్న వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం ఇలాంటివేమీ కూడా చేపట్టలేదు. అయితే కొంత మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఇద్దరు పార్ట్నర్స్ ఈ కంపెనీ అనేది రన్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికి మధ్య దాదాపుగా కొద్ది రోజుల నుండి కూడా వాళ్ళిద్దరికి విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే అంటే కంపెనీకి సంబంధించిన విభేదాలు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి కంపెనీ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ఎటువంటిగా స్పందించకపోవడం అంతేకాకుండా ఈ ఎంతమంది అంటే ఆ లోపల ఎంతమంది విధులు నిర్వహించున్నారు వాళ్ళ అడ్రస్లు ఏంటి వాళ్ళ యొక్క డేటా ఏమైనా ఉందా అని అధికారులు అడిగినప్పటికీ కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర డేటా అనేది కూడా లభించలేదు. అంటే లోపల ఎంతమంది ఉన్నారు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఆ డేటా అనేది కూడా వాళ్ళ దగ్గర లేదు. ఆ షిఫ్ట్లో ఎంతమంది ఆ బ్లాక్లో పనిచేస్తున్నారు అనేది కూడా లేకపోవడంతో దీని మీద సీరియస్గా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా కంపెనీ మీద కేసులు సైతం కూడా నమోదు పోస్ట్ మార్టం చేయవలసి ఉంది కాబట్టి. రైట్ జార్జ్, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి బాలు కూడా సిద్ధంగా ఉన్నారు. బాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి వైద్యం అందుతోంది? మరోవైపు ఆ ప్రమాద స్థలంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అచ్యుతాపురం సంబంధించిన సెజలో జరిగినటువంటి భారీ పేలుడు సంబంధించి ఇప్పటికే 60 మంది పైగా తీవ్ర గాయాలయ్యారు. వీరందరూ కేజీహెచ్ తో పాటు అటు సమీపంలో ఉన్న అనకాపల్లి జిల్లా హాస్పిటల్ తో పాటు ఇతర ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ లో కూడా కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా భావిస్తున్నారు. ఇప్పటికే 18 మంది మృతి చెందారు. మరికొంతమంది కూడా శిథిలాల కింద ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే రియాక్టర్ సంబంధించి పేలుడు సంబంధించి ఏవైతే బిల్డింగ్స్ కూడా బ్లాస్ట్ అవ్వడం జరిగింది, స్లాబ్స్ కూడా బద్దలైపోవడం జరిగింది. ఆ స్లాబ్స్ లో పనిచేస్తున్న 5th ఫ్లోర్ లో పనిచేస్తున్న సిబ్బంది కూడా తీవ్ర గాయాలయ్యారు. మరికొంతమంది కూడా మృత్యువాత పడి ఉండవచ్చు అనేసి ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వేయడం జరిగింది. మరోవైపు ప్రమాద ఘటనను కూడా సంబంధించి ఈ రోజు పరిశీలించేందుకు ఆయన రానున్నారు. అటు అనకాపల్లి సంబంధించినటువంటి ఆసుపత్రులతో పాటు కేజీహెచ్ కి సంబంధించినటువంటి ఆసుపత్రికి కూడా ఆయన వచ్చే అవకాశం ఉంది. సుమారు ఏదైతే ఈ మందుల తయారీలో ఉపయోగించేటువంటి 500 కిలోలీటర్ సామర్థ్యం గల రియాక్టర్ ఈ బ్లాస్ట్ అయిందో, బ్లాస్ట్ సంబంధించి సుమారు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఒకసారిగా వాళ్ళ మీద స్లాబ్స్ కూడా పడడంతో 30 నుంచి 50 మీటర్ల వరకు మొత్తం ఎగిరిపడిన పరిస్థితి అవుతుంది. అనేక మంది చెల్లా చెదురైపోయాయి. కొంతమందికి అయితే ఆ పార్ట్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. వీరందరూ కూడా అక్కడే పోస్ట్ మార్టం చేసేందుకైతే అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొంతమందిని కేజీహెచ్ కి సంబంధించిన మార్చరికి కూడా తరలించారు. ఇక ఏదైతే గాయపడినటువంటి 60 మంది పైగా ఉన్నారంటారు వీరందరికీ కూడా వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్స్ అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. బాలు, అంటే ఈ సమీప ప్రాంతాల్లోనే ఎందుకు వరుసగా ఇటువంటి పేలుళ్లు జరుగుతూ ఉన్నాయి? దానికి కారణాలు ఏమని తెలుస్తోంది? ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత అనేక మంది నిపుణులు కానీ ఉత్తరాంధ్ర సంబంధించిన జిల్లాల్లో భారీ కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. అటు శ్రీకాకుళం జిల్లా సంబంధించిన భీమవరం సెజ్ తో పాటు అటు విశాఖ సంబంధించిన సెజల్లో కూడా భారీ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సోషల్ ఆడిట్ చేయమని చెప్పేసి అప్పట్లో అధికారులు చెప్పారు. ఏవైతే రియాక్టర్స్ సంబంధించిన నిపుణులు అన్ని రియాక్టర్స్ ని పరిశీలించాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రియాక్టర్స్ ఎప్పటికప్పుడు కూడా ఈ 3 ఏవైతే అటు భీమవరం ఫార్మా సెజ్ లో కానీ ఇటు అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో కానీ ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అవుతూనే ఉన్నాయి. అయితే రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారుల నిలయ కొంత కనిపిస్తుందని చెప్పేసి అయితే ఆరోపణలు. ముఖ్యంగా ఎవరైతే బాయిలర్స్ సంబంధించినటువంటి రియాక్టర్స్ సంబంధించినటువంటి టెక్నికాలిటీ చూసేటటువంటి అధికారులు ఉన్నారో వీరు సరిగా తూతూ మంత్రంగానే తమ కార్యక్రమాలు చేసుకుని తమ తనిఖీలు నిర్వహించి వదిలేస్తున్నారని చెప్పేసి అయితే విమర్శలు అయితే గతంలోనే వినిపించే అవే అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఏవైతే బాయిలర్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వీరందరూ కూడా కొంత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పైన చెకింగ్లు చేసి ఫార్మాకు సంబంధించిన
సంబంధించిన రియాక్టర్స్ కానీ వీటి టెక్నికాలిటీస్ లో కానీ వాటిని మార్చాల్సిన పరిస్థితిపై కూడా ఎంతకనే రిపోర్ట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. బలరాం బాలు, అంటే ఈ పేలుడు సమయంలో పరిశ్రమలో ఎంతమంది విధుల్లో ఉన్నారు? పెళ్లికి సంబంధించి ఇప్పటికైతే ఒక స్పష్టమైన డేటా అయితే కొంత రావట్లేదు ఎంతమంది అనే దానిపై అయితే షిఫ్ట్ల వారీగా మారే టైం కాబట్టి షిఫ్ట్ సంబంధించి మధ్యాహ్నం ఏ షిఫ్ట్ ముగించిన తర్వాత బి షిఫ్ట్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క షిఫ్ట్ లో సుమారు 381 మందికి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ షిఫ్ట్లు మారే టైంలో కొంతమంది ఇంకా ఎక్కువ మంది కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. దీంతో ఓవరాల్ గా అయితే ఒక కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎంతమంది ఈ 2 షిఫ్ట్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఒక జనరల్ షిఫ్ట్ సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే దానిపై అయితే ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. సుమారు 381 మంది పైగా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళు అంటే సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాద స్థలిని పరిశీలించబోతున్నారు. ఆయన పర్యటన వివరాలు ఏ రకంగా ఉన్నాయి? ప్రస్తుతానికైతే చంద్రబాబు సంబంధించినటువంటి పర్యటన అయితే కన్ఫర్మ్ అయింది. దాదాపుగా అటు అచ్యుతాపురం సెజ్ తో పాటు 2 హాస్పిటల్స్, అటు ఏదైతే అనకాపల్లికి సంబంధించినటువంటి జిల్లా ఆసుపత్రితో పాటు కేజీహెచ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన ఇంకా ఒక టూర్ షెడ్యూల్ అయితే కొంత రావాల్సిన అవసరం ఉంది. రైట్ బాలు, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. జార్జ్ దగ్గరికి వెళ్దాం. జార్జ్, అంటే ప్రమాద సమయంలో సంస్థలు అంటే పరిశ్రమలో ఎంతమంది విధుల్లో పాల్గొని ఉన్నారు? దానికి సంబంధించి ఏమైనా అధికారికంగా బయటికి ఏమైనా చెప్తూ ఉన్నారా? అదే ఆ డేటా అనేది ఒక విషయం మీద క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఉదయం షిఫ్ట్ అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ 2 షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఇటు జనరల్ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో అక్కడ షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో కొంత ఆ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్కు వచ్చే వాళ్ళకి కొంత ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ షిఫ్ట్ చేంజ్ చేసుకునే సమయంలో సైతం కూడా వాళ్ళిద్దరూ మార్పు చేర్పులు చేసుకునే సమయానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అక్కడ కూడా ఇది దాదాపుగా 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఆ షిఫ్ట్లోకి వచ్చే వారు కూడా ఆ లోపలికి వెళ్ళి ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందువల్లనే ఎక్కువగా మరణాలు సైతం కూడా ఇంతలాగా పెరగడానికి కారణం కూడా అదే కారణంగా భావిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి డేటా అంటే ఎంతమంది ఆ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు, అయితే ఇక్కడ బ్లాక్ అంటే ఏదైతే ప్రమాదానికి గురైన బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో ఎంతమంది ఉన్నారనే దాని మీద అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే మనకందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆ బ్లాక్ ఏదైతే ఉందో ప్రమాదానికి గురైన బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో దాదాపుగా 100 మందికి పైగా ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. 100 మందికి పైగా ఆ బ్లాక్లో ఆ సమయానికి పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. కొంతమంది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు తీవ్ర గాయాలు పాలయ్యారు. అయితే ఏదైతే సేఫ్టీ వాల్తో పాటు ఇక్కడ స్లాబ్ ఏదైతే కూలిపోయిందో ఆ 2 విదవడంతో ఆ శిథిలాల కింద ఎక్కువగా ఈ డెడ్ బాడీస్ అనేవి ఉండిపోవడం జరిగింది. మొదట చూసుకున్నట్లయితే కనుక అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా 2 మాత్రమే మృతి చెందారని చెప్పారు. ఒక మహిళతో పాటు మరొక వ్యక్తి సైతం కూడా మృతి చెందారు. కేవలం 2 మృతి చెందారని భావించినప్పటికీ ఆ కంపెనీ యాజమాన్యం సైతం కూడా ఏదైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ సేఫ్టీ బాల్తో పాటు ఈ ఏదైతే స్లాబ్ కూడా కూలిపోయిందని చెప్పారో ఆ కూలిపోయిన నేపథ్యంలోనే ఆ కింద అనేక మంది బాడీస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దట్టమైన పొగలు మంటలు వ్యాపించిన నేపథ్యంలో వాటిని తీసేందుకు కూడా అవలేదు కాబట్టి ఆ శిథిలాల కింద ఖచ్చితంగా ఉంటారని కూడా వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు అలాగే అధికారులు కూడా షాక్ అయ్యారు. హుటాహుటిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. అంతేకాకుండా 11 అగ్నిమాపక వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా హుటాహుటిని ఇక్కడ తీసుకొచ్చి ఆ మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసిన తరువాత ఆ శిథిలాలను తొలగించడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా కెమికల్తో కూడినవి కాబట్టి ఆ లోపలికి వెళ్లేందుకు ఎవరూ కూడా సాహసం చేయలేరు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాస్కులు ధరించి వారంతా కూడా రెస్క్యూ చేసి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శిథిలాలను తొలగించడం కూడా చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కుక్లైన్లు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో భారీ కొక్లైన్లతో పాటు జేసీబీలను సైతం కూడా తీసుకువచ్చి వెంటనే ఆ శిథిలాలన్నింటిని కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగించిన నేపథ్యంలోనే ఒక్కొక్క మృతదేహాలు అనేవి బయటపడ్డాయి. అలాగా ఒక్కొక్కటి బయటపడుతూ ఆ మృతుల సంఖ్య దాదాపు ఇప్పుడు 18కి చేరుకోవడం జరిగింది. ఈ 18 మందికి కూడా ఈరోజు పోస్ట్ మార్టం అనేది నిర్వహించనున్నారు. అయితే కొన్ని బాడీస్ చూసుకున్నట్లయితే కనుక ఈ పేలుడు ప్రభావానికి కొన్ని అన్నీ కూడా చెల్లా చెదురు అయిపోయినాయి. మాంసపు ముద్దలన్నీ కూడా చెట్లకి అలాగే అక్కడ ఉన్న ఫెన్సింగ్ వాల్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అతికిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మృతదేహాలు ఎవరివి అనే దాని మీద కూడా ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఏదైతే గుర్తించబడిన మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ 13 మృతదేహాలను అధికారికంగా గుర్తించారు. ఆ 13 మృతదేహాలను సైతం కూడా వారి యొక్క డేటాను సైతం కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది మిస్సింగ్ అయ్యారంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు మిస్ అయిన కుటుంబ సభ్యులు సైతం కూడా నిన్న వచ్చి ఆందోళన చేపట్టారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడే కూర్చొని అంటే ఈ కంపెనీ ఏదే కూర్చొని బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబులెన్సులు సైతం కూడా అడ్డుపడ్డారు. అలా పోలీసుల మీద సైతం కూడా వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. అయితే ఇవి అన్నిటి కూడా అంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు సైతం కూడా ఎంతో శ్రమించి ఆ బాడీస్ని అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. ఆ బంధువులకి సైతం కూడా ఎవరెవరు అంటే ఐడెంటిఫై కాని బాడీలు ఇలా ఉన్నాయి అని కూడా నచ్చ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక కార్మిక సంఘాలు దీని మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే తరచూ కూడా ఈ రియాక్టర్లు అనేవి పేలుతూ ఉంటున్నాయి. పేలినప్పుడు సమయంలో కేవలం ఈ ప్రమాదానికి సంబంధించి కంపెనీ యాజమాన్యాలు నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. అంతేకాకుండా ఏవైనా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నివేదికలు కమిటీలు వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నివేదికలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆ నివేదికలో ఏమున్నది, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలనేది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఆ కమిటీకి సంబంధించిన నివేదికలు ఏవి కూడా బయటికి రాలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సేఫ్టీ ఆడిట్ల నిర్వహణలో కూడా కంపెనీలు అంతా నిర్లక్ష్యంగా వహిస్తున్నాయనేది కూడా కార్మిక సంఘాలు చెప్తూ ఉన్న డిమాండ్. ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన తరువాత పరిశ్రమల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పరిశ్రమలు సైతం కూడా దాంట్లో అత్యంత ప్రమాదకరమైనవిగా విభజించారు. అంతేకాకుండా సేఫ్గా ఉన్న పరిశ్రమలు సైతం కూడా వాళ్ళు విభజించడం జరిగింది. అయితే అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 6 నెలలకు ఒకసారి ఈ సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి. అలాగే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరచూ తనిఖీలు చేయాలంటూ కూడా అప్పుడు గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ నిర్లక్ష్యంగా వహిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే నెలల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్లు పేలడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఈ కంపెనీలు మళ్ళీ యథావిధిగా రన్ చేస్తూ ఉన్నాయి తప్పించి ఆ సేఫ్టీ పాటించవలసిన మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ తీసుకోవడంలో విఫలమవుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మృతుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మృతులకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన అటు మెడికవర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘటనా స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.